ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. అందరికీ నమస్కారం అండి. శ్రీ సాయిబాబా. బాబాగారి ప్రతిచర్య విశిష్టం అనే కోణంలో మరొకసారి బాబాగారి ఒక విశిష్టమైన చర్యను, అందులో ఉన్న అంతరార్థాన్ని బాబాగారు స్ఫురింపచేసిన మేరకి ఈరోజు మనం దర్శించుకుందాం. 32వ అధ్యాయంలో బాబాగారు స్వయంగా చెప్పినటువంటి కథ ఇది. ఆయన గురువు ఆయన్ని తీసుకువెళ్ళి ఒక బావిలో తల క్రిందులుగా తీశారు. ఆయన 2 కాళ్ళు కట్టేశారట త్రాటితో, బావిలో తీశారు. తను చేతులు చాపినా కూడా ఆ బావిలో ఉండే నీరు తనకి అంటకుండాను, ఆ నీరు ముఖంలోకి వెళ్లకుండా ఉండేటట్టు జాగ్రత్తగా చక్కగా వేలాడదీసి ఈ త్రాటి 2వ కొనను ఆ బావి ప్రక్కన ఉండే ఒక చెట్టుకు కట్టేసి ఆయన చక్కగా ఎక్కడికో వెళ్ళిపోయారు. 11 గంటల తర్వాత వచ్చి నన్ను చెరచెరా పైకి లాక్కున్నారు. లాక్కొని బాగున్నావా అన్నారు. దానికి బాబాగారి జవాబట, అయ్యా నేను చాలా ఆనందంగా ఉన్నాను. నేను ఎంత ఆనందాన్ని పొందానో చెప్పడానికి నేను పామరుణ్ణి, నేను దాన్ని వర్ణించలేకుండా ఉన్నాను అని అన్నారు. మరి బావిలోకి గురువు వేలాడదీయడం ఏంటి, ఆయనే మళ్ళీ వచ్చి చెరచెర పైకి లాక్కోవడం ఏంటి, బాగున్నావా అని అడిగితే ఈయనేం చెప్పారు బాబాగారు వారి గురువు గారికి, నేను చాలా బాగున్నానండి, నేను చాలా ఆనందాన్ని పొందాను. ఎంత ఆనందాన్ని పొందానో వర్ణించడానికి నేను పామరుణ్ణి, మాటలు లేవు. కాబట్టి దీని వెనకాలన్న అది నేపథ్యం ఏంటి, ఏ నేపథ్యంలో ఈయనని బావిలో తల క్రిందులుగా వేలాడదీశారు అనే వివరాలు మనం ముచ్చటించుకున్నాం. 32వ అధ్యాయం గురు మహిమ వర్ణన అద్భుతంగా ఉంటుంది. వాస్తవానికి సద్గురువు యొక్క ఆయన పనిచేసే విధానం ఇలాగే ఉంటుంది, తల క్రిందులుగా ఉంటుంది. ముందు ఆయన మనకు పరీక్ష పెడతారు. పరీక్షలో మనం ఎలా స్పందిస్తామో చూస్తారు. మనం స్పందించిన విధానాన్ని బట్టి మనకి ఏ విధంగా శిక్షణ ఇవ్వాలో గురువు శిక్షణ ఇస్తారు. మామూలు లౌకిక గురువులు, మన టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, వీళ్ళందరూ కూడా ఆ నిర్ణీత కాలం వరకు మనకు వాళ్ళు ఆ చదువుని చెప్తారు, ఆ సబ్జెక్ట్ గురించి చెప్తారు. చివరిలో పరీక్ష పెడతారు. అందులో మనం ఎన్ని మార్కులు తెచ్చుకుంటామో దాన్ని బట్టి మనం తర్వాత క్లాస్కో తర్వాతి సంవత్సరానికో మనం ప్రమోట్ కావడం జరుగుతుంది. ఇది మన లౌకిక విద్య. కానీ సద్గురువుది ఇది అలౌకిక విద్య. ఇందులో ఆయన విధానం తల క్రిందులుగా ఉంటుంది. ముందు పరీక్ష పెడతారు, దాంతో మనం స్పందించే తీరును బట్టి ఆయన మనకిచ్చే శిక్షణ ఉంటుంది. ఇక్కడ ఏ నేపథ్యంలో ఈ బావిలోకి వాళ్ళ గురువుగారు తల క్రిందులుగా తీశారో మనం దర్శించుకున్నాం. బాబాగారు చెప్పిన కథ. ఓసారి మేము 4 అన్నారు, అంటే బాబాగారితో పాటుగా ఇంకొక 4 మిత్రులు అనుకోండి. ఈ 4 గ్రంథాలు, పురాణాలు బాగా చదివారట. అబ్బా మనం చాలా జ్ఞానాన్ని పొందాం అని అనుకుని ఇప్పుడు భగవంతుడి గురించి వాళ్ళు విచారించసాగారు. అంటే భగవంతుడు ఎక్కడుంటారు, ఎలా ఉంటారు, ఎలా త్వరగా ఆయన్ని మనం లభ్యం చేసుకోవచ్చు అని ఎవరికి తోచిన మార్గాన్ని వాళ్ళు తెలుపుతూ ఉన్నారు. అప్పటి వరకు వాళ్ళు సముపార్జించిన జ్ఞానాన్ని బట్టి. అందులో ఒకతను చెప్తున్నారు, ఉద్ధరేదాత్మానాత్మానం అనే గీతా ప్రవచనాన్ని బట్టి మనమే ఉద్ధరించుకోవాలి, పరావలంబన పనికిరాదు అన్నారు. భగవద్గీతలో ఆప్త సంయమ యోగం అనే 6వ అధ్యాయంలో 5వ శ్లోకం ఇది. ఉద్ధరేదాత్మానాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. అంటే ప్రపంచంలో మనమే ఉద్ధరించుకోవాలి, అంతేగాని మనం అధోగతి పాలు కాకూడదు. జీవుడు తనకు తానే బంధువు కాగలడు, లేదా తనకు తానే శత్రువు కాగలడు అని చెప్తూ
ఎప్పుడు బంధువు అవుతాడు జీవుడు తనకు తానే అంటే భగవంతుణ్ణి దర్శించుకునే నిమిత్తం తన శరీరాన్ని, మనస్సుని, ఇంద్రియాలని కనుక నిగ్రహించుకుంటే తనకు తానే బంధువు. అలా కాకుండా ఆ మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం లేదనుకోండి, అధోగతి పాలవుతాడు. అప్పుడు తనకు తానే శత్రువు అవుతాడు అని గీతలో చెప్పినటువంటి సత్యం. అలా మనల్ని మనం ఉద్ధరించుకోవాలి, పరావలంబన పనికిరాదని కర్మ మార్గాన్ని తెలియచేశారు. అంటే భగవంతుడు చేరుకోవాలంటే 4 మార్గాలు కదా. కర్మ మార్గం ఉంది, యోగ మార్గం ఉంది, జ్ఞాన మార్గం, భక్తి మార్గం. ఇలా ఈ మొదటి వ్యక్తి కర్మ మార్గాన్ని గురించి తెలియచేశారు. అది కరెక్టే. మనం ఉద్ధరించుకునేందుకు మన ప్రయత్నం మనం చేయాల్సిందే. ఇంకా రెండో వ్యక్తి, అయ్యా మనసుని స్వాధీనంలో ఉంచుకున్నవాడే ధన్యుడు. మనసులో సంకల్ప వికల్పాలు ఉండకూడదు. జగత్తులో నేను తప్ప వేరే ఏది లేదు అన్న భావంతో ఉండాలి అని అతను చెప్తున్నాడు. అంటే మనసును స్వాధీనంలో ఉంచుకోవాలి. ఇది ధ్యాన మార్గంలో సాధ్యపడుతుంది. మనసులో ఎటువంటి సంకల్పం వికల్పం ఉండకూడదు. అప్పుడు ఇంకా జగత్తులో ఉండేది నేను తప్ప వేరే ఎవరు లేరు అని ఈ జీవాత్మ పరమాత్మతో అనుసంధానం అయ్యి అలా సాక్షాత్కారం చేసుకునే మార్గం, అది యోగ మార్గం లేదా ధ్యాన మార్గం అని కూడా అంటారు. ఈ రెండవ మిత్రుడు ఆ మార్గాన్ని చెప్పారు. అది కూడా నిజమే. మనసును స్వాధీనపరచుకోవాల్సిందే, మనసును మనం భగవంతుడిపై లగ్నం చేయాల్సిందే. ఎటువంటి సంకల్పాలు వికల్పాలు ఉండకూడదు. వీరి మార్గం కూడా కరెక్టే. ఇక మూడవ ఆయన జ్ఞాన మార్గం. అయ్యా మార్పులు అంటే నిత్యము మార్పులు చెందుతూ ఉండేది ఎప్పుడు కూడా అనిత్యం అండి. నిర్వికారం ఒక్కటే నిత్యం. కాబట్టి ఎప్పుడు కూడా నిత్య అనిత్య వస్తువా ఇది అని ఆ ఆలోచన చేస్తూ ఉండాలి. నిత్యానిత్య వస్తువు గురించి ఆలోచిస్తూ ఉండాలి. అంటే ఇది నిత్యమా అనిత్యమా అని విచారణ చేసి అనిత్యాన్ని విడిచిపెట్టుకుంటూ వస్తే చివరికి మనం నిత్యాన్ని చేరుకోగలము. ఇది జ్ఞాన మార్గం. అది వాస్తవమే. ప్రపంచంలో నకిలీ వస్తువు ఉంది, అసలు వస్తువు ఉంది. నకిలీ వస్తువును గుర్తించి దాన్ని మనం విడిచిపెట్టుకునే కొద్దీ అసలు వస్తువుకి చేరువవుతాం. అలా అనిత్యాన్ని విడిచిపెట్టుకుంటూ పోతే కానీ నిత్యం లభించదు. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాన్ని మనం గమనించాల్సిందే, తెలుసుకోవాల్సిందే. ఇది జ్ఞాన మార్గం. అది కూడా కరెక్టే. ఇక 4వ వ్యక్తి మన బాబాగారు. ఈయనకి పుస్తక జ్ఞానంపై నమ్మకం లేదు. కానీ ఆయన అభిప్రాయం ఏంటి అని అంటే, శాస్త్రాలు చెప్పినట్టుగా మనం విధులను ఆచరించాలి. పంచప్రాణాలు కాయ వాచ గురువు చరణాలకి మనం సమర్పించాలి. ఈ జగత్తంతా గురువే నిండి ఉన్నారు. ఆయనే పరమాత్మ. చరాచరాలన్నింటిలోనూ గురువే నిండి ఉన్నారని గ్రహించడానికి ఆయన పట్ల అపారమైన నిష్ఠ ఉండాలి, నిర్మలమైన భక్తి ఉండాలి. అలా గురువు ద్వారా మాత్రమే భగవంతుని చేరుకోగలం అని భక్తి మార్గంలోని శరణాగతి విధానాన్ని 4వ వ్యక్తి అయినటువంటి బాబా గారు చెప్పారట. అయితే నిజమే. ఒక గురువును ఆశ్రయించాల్సిందే, ఒక మార్గదర్శి ఉండవలసిందే, ఆయనకి మనం సర్వస్వ శరణాగతి పొందవలసిందే. ఆ శరణాగతి పొందడానికి ఆయన పట్ల నిర్మలమైన భక్తి అవసరం, అపారమైన నిష్ఠ అవసరం. ఈ 4 మార్గాలు కరెక్టే. ఏ మార్గంలో మనం మన ప్రయాణం ప్రారంభించినప్పటికీ ఆ సాధన మార్గంలో తక్కిన 3 కూడా వచ్చి తీరుతాయి. ఏదో ఒక దశలో మనం ఆ 3 కూడా పాటించాల్సింది. అంటే ఏ మార్గాల్లో మనం మన ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభించినప్పటికీ 4ట్లో తక్కిన 3 కూడా మధ్యలో అవి కూడా మనం వచ్చి చేరుతాయి. అంటే సాధకుడు ఈ 4ని అనుసరించవలసిందే. ఇలా చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఎక్కడ తిరుగుతున్నారు? అరణ్యంలో తిరుగుతున్నారు. మంచి మిట్ట మధ్యాహ్నం వేళంట. వీళ్ళకు ఒక వంజరి ఆటవికుడు అంటే అడవుల్లో నివసించేటువంటి ఒక వనచరుడు ఎదురొచ్చాడు. అయ్యా మిట్ట మధ్యాహ్నం ఎండ చాలా తీవ్రంగా ఉంది, ఎక్కడ దాకా మీ ప్రయాణం, ఎందు నిమిత్తం అని అడిగాడు. ఎవరైనా అడుగుతాం కదా. కొత్త వాళ్ళు కనబడ్డారు అనుకోని ప్రదేశంలో, అనుకోని సమయంలో, అనుకోని విధంగా. దానికి వీళ్ళు జవాబు ఇచ్చారు, వెతుకుతున్నాం అన్నారు. ఆయన అడిగాడు, దేన్ని వెతుకుతున్నారు?
వీళ్ళ జవాబు, అది రహస్యం, మేము చెప్పాం. దానికి ఆయన చెప్పాడు, అయ్యా ఇది మిట్ట మధ్యాహ్నం వేళ, ఎండ బాగా తీక్షణంగా ఉంది, మీరు దేనికోసం వెతుకుతున్నారో అది రహస్యమైతే చెప్పొద్దు, కానీ ఈ అడవి చాలా దట్టంగా ఉంటుంది, ప్రవేశించడానికి వీలు లేకుండా ఉంటుంది. ఇందులో ఎలా వెళ్ళాలో దారి తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు వృధాగా తిరగకండి. మీరు తిరగదలుచుకుంటే ఒక మార్గదర్శకుడిని మీ వెంట తీసుకువెళ్ళండి. అయినా కూడా ఈ మిట్ట మధ్యాహ్నం వేళ ఎందుకింత శ్రమ? ఇదిగో కాస్త నీడలో కూర్చోండి, ఈ రొట్టె తినండి, నీరు త్రాగండి, కొద్దిగా ధైర్యం వహించండి, కొంచెం ఓర్పు వహించండి. ధైర్యం కాదు, ముందు ఆయన చెప్పిన మాట కొంచెం ఓర్పు వహించండి అని చెప్పారు. మంచి మాటని వెంటనే మనం అంగీకరించాం. మనం చదువుకున్న వాళ్ళం, బుద్ధిమంతులం, ఇతడు ఒక ఆటవిక జాతికి చెందినవాడు, ఇతని మాటను మనం వినడం ఏంటి అని మేము మా మార్గాన్ని మేమే అన్వేషించుకోగలం అని ఆయన మాటల్ని తులసిరాజని వీళ్ళు ముందుకు సాగారు. ఆయన చెప్పినట్టుగా అడవి ఎలా ఉంది అని అంటే, ఎత్తైన చెట్లు దట్టంగా ఉన్నాయి, గడ్డి కూడా ఎత్తుగా మొలిచిందట. ఈ వృక్షాలు, ఎత్తుగా ఉండే వృక్షాలు ఎంత దట్టంగా ఉన్నాయంటే సూర్యరశ్మి కూడా ప్రవేశించలేనంతగా. ఇంకా అలా ఉన్నప్పుడు ఈ గడ్డిలో మాత్రం దారి ఎలా కనబడుతుంది? దారి కనబడటం లేదు. మేము ఏ వైపు నుంచి వచ్చామో, ఎటు వెళ్తున్నామో మాకే తెలియక వృధాగా, వ్యర్థంగా చాలాసేపు తిరిగాము. తిరిగి మళ్ళీ ఎక్కడ బయలుదేరామో అక్కడికే వచ్చాము. దైవవశత్తు ఆ మునుపటి మంజరి అక్కడే ఉన్నాడు. దీని అర్థాలన్నీ నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఆయన మళ్ళీ అడిగాడు, అయ్యా మీరేదో దారి తప్పినట్లున్నారు సుమా, నేను ముందే మీకు చెప్పాను, అరణ్యంలో దారి తెలియకుండా, అంటే ఎలా వెళ్ళాలో దారి తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు తిరగకండి అని. ఒక్కొక్కప్పుడు బుద్ధి చాతుర్యం పనికిరాదండి, చిన్న పనైనా పెద్ద పనైనా ఇదో ఇలా చేయి అని ఎవరైనా చెప్పడానికి ఒకరు ఉండాలి. అయినా కూడా మిట్ట మధ్యాహ్నం వేళ మీరు భోజనం చేయకుండా అలా తిరిగితే మీ బుద్ధి భ్రమిస్తుంది. నేను మిమ్మల్ని భోజనం చేయమన్నాను, వడ్డించిన భోజనాన్ని మీరు తిరస్కరించకండి, అన్నం పళ్ళ్యాన్ని త్రోసిపుచ్చుకుని వద్దండి. భోజన సమయంలో ఎవరైనా మిమ్మల్ని కలిస్తే అసలు పరమేశ్వరుడు ఆజ్ఞ లేదే ఎవరిని కలవరండి మార్గంలో. మధ్యాహ్నం భోజనం సమయంలో ఎవరైనా మిమ్మల్ని కలిసి, అయ్యా ఇదిగో రొట్టె తిను లేదా భోజనం చేయి అన్నారనుకోండి, అది ఒక మంచి శకునంగా భావించండి. మీరు ఏ పని నిమిత్తం వెళ్తున్నారో ఆ కార్యం నిర్విఘ్నంగా పూర్తవుతుంది అని భావించి ముందు మీరు భోజనాన్ని తీసుకోండి, కాసేపు ఇలా కూర్చోండి అని ఇప్పుడు చెప్తున్నాడు. కొద్దిగా ధైర్యం వహించండి. ముందేమో ఓర్పు వహించండి అన్నారు, ఇప్పుడు ధైర్యం వహించండి అని అన్నారు. అయినా సరే ఇంకా ముగ్గురు, మొదటి వాళ్ళు ముగ్గురు, అంటే కర్మ మార్గం అయినా, జ్ఞాన మార్గం అయినా, యోగ మార్గం అయినా ఈయన మాటలు వాళ్ళు వినలేదు. అక్కర్లేదండి, మేము ఏ పని నిమిత్తం తిరుగుతున్నామో మా కార్యం పూర్తయ్యేంత వరకు మేము అన్నం తినం అని మొండి పట్టుదలతో వాళ్ళు ముందుకు వెళ్ళారు. 1-2 సార్లు ఆయన చెప్పిన మాటను వీరు లక్ష్య పెట్టలేదు. ఇక బాబాగారికి అప్పటికే చాలా ఆకలిగా ఉందట, దప్పికతో నోరు ఎండిపోయిందట. నేను ఆలోచించాడట, చూడు మేము చదువుకున్న వాళ్ళం, బుద్ధిమంతులం, కానీ మాకు ఎటువంటి దయాదాక్షిణాలు లేవు, ఇంగిలి చెత్త కూడా కాకిన మేము తోలం. కానీ ఈ ఆటవి కూడా అనుకుంటున్నాం, మనం వంజరవాడు అనుకుంటున్నాం. ఇతడు ఇటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా గుండె నిండా ప్రేమతో నిస్వార్థంగా ఇదిగో కూర్చోండి, రొట్టె తినండి, నీరు త్రాగండి అని 1-2 సార్లు చెప్తున్నాడు. ఇలా నిస్వార్థమైన ప్రేమతో ఆయన ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉన్నాడే, ఇతడే నిజమైన జ్ఞాని. అంటే జ్ఞాని అనే వాళ్ళు ఎలా ఉంటారంటే నిస్వార్థంగా ఉండాలి, నిండు ప్రేమని చూపించాలి. కాబట్టి ఇటువంటి జ్ఞాని మాటలు కనుక మనం విశ్వసిస్తే, నేను భగవంతుని అన్వేషిస్తూ ఉన్నాను కదా, ఆ మార్గంలో నేను తొలిమెట్టు ఎక్కినవాడిని అవుతాను, నాకు ఈయన మాట వింటే
నాకు ఉపకరిస్తుంది ఇది అనుకొని అప్పుడు వెళ్ళి ఆయన పక్కన కూర్చొని ఆయన ఇచ్చిన రొట్టె తిన్నారు, నీరు కూడా త్రాగారు. అంతే, అకస్మాత్తుగా గురు మహారాజ్ ప్రకటమయ్యారట. గురు మహారాజ్ ప్రకటమయ్యారు అని అంటే ఏదో మన భూమి నుంచి ఆకాశం వరకు 8 చేతులతో అలా కాదు. ఏ వంజరైతే 1-2 సార్లు వీళ్ళని పలకరించారో, ఈ అడవిలో దారి తెలియకుండా తిరగొద్దన్నారు, ఒక మార్గదర్శకుడిని వెంట పెట్టుకుని వెళ్ళండి అన్నారు, రొట్టె తినమన్నారు, నీరు త్రాగమన్నారు, ఆయనే ఇంతకుముందు ఆటవికుడుగా కనిపించిన అదే వ్యక్తి ఇప్పుడు గురువుగా ప్రత్యక్షమయ్యారు. ఎలా సాధ్యమైందంటే ఎప్పుడైతే బాబా గారు ఆయన మాటల పట్ల విశ్వాసం ఉంచారో, ఆయన మాటలు నమ్మారు, ఆయన చెప్పినట్లు విన్నారు, కూర్చున్నారు, రొట్టె తిన్నారు, నీరు త్రాగారు, ఇప్పుడు అదే వంజరి గురు మహారాజుగా ప్రకటమయ్యారు. కాబట్టి ఆ వ్యక్తి పట్ల మనకున్న విశ్వాసమే మనకున్న గురువు. ఇప్పుడు అడిగారు ఆయన, అయ్యా మీరు అసలు ఎందుకు తిరుగుతున్నారు, మీరు దేన్ని అన్వేషిస్తూ ఉన్నారు, ఏదో వెతకడం అన్నారు కదా, దేన్ని వెతుకుతున్నారు? ఇక అప్పుడు చెప్పక తప్పదన్నీ చెప్పాడు ఆయన. అప్పుడు ఆయన చెప్పారు, ఆ వంజరి, అవునా, అయితే నువ్వు నా వెంట వస్తావా? నా వెంట కనుక వస్తే నువ్వు దేన్ని వెతుకుతూ ఉన్నావో దానిని త్వరగా చూపెడతాను, కానీ నా మాట యందు విశ్వాసం ఉంచి నేను చెప్పినట్లు ప్రవర్తించే వారి కోరిక ఫలిస్తుంది. ఎక్కడికక్కడ బాబా గారు నియమాలు పెడతారండి. నా వెంట రా, నువ్వు దేన్ని వెతుకుతున్నావో దాన్ని నేను వెంటనే త్వరగా చూపిస్తా, కానీ కండిషన్, నియమం ఏంటి? నా మాట యందు విశ్వాసం ఉంచాలి, నేను చెప్పినట్లు ప్రవర్తించాలి. ఇదే గురువు కోరుకునేది. ఆయన పట్ల విశ్వాసం ఉంచాలి, ఆయన చెప్పినట్లు మనం ప్రవర్తించాలి. ఆయన అజ్ఞానుసారం నడిస్తేనే గురుకృపకి పాత్రలమవుతాం. దానికి బాబాగారు సరే అన్నారు. ఇప్పుడు ఆ వంజరి బాబాగారిని శిష్యుడిగా స్వీకరించారు. ఎప్పుడు స్వీకరించారు? ఆయన మాటల్ని ఈయన పాటిస్తే, ఆయన మాట పట్ల విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞను పాటించారు కాబట్టి ఇప్పుడు శిష్యుడిగా ఆయన స్వీకరించారు. ఇప్పుడు తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు అక్కడ బావి కనబడింది. ఆ బావిలో ముందు మనం చెప్పుకున్నట్టుగా ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ చెప్పుకున్నాం కదా, ఆ బావిలో బాబా గారిని చక్కగా వేలాడదీశారు. ఎలా? 2 కాళ్ళకి త్రాడు కట్టారు, తల క్రింద కాళ్ళు పైన ఉండేట్టుగా వేలాడదీశారు. చేతులు చాపినప్పటికీ ఆ నీటి మట్టం తగలకుండాను బావిలో ఉండే నీరు బాబాగారి ముఖంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా చక్కగా వేలాడదీసి త్రాడు యొక్క 2వ కొనని ఓ చెట్టుకి కట్టివేసి గురువుగారు ఎటువంటి సంశయం లేకుండా, అంటే ఏమవుతాడు కుర్రాడు లేకుండా ఆయన ఎటో విడిపోయాడు. అరే, అప్పుడే పరిచయమైన వ్యక్తి ఆయన పట్ల గౌరవం ఉంచి ఆయన గురువుగా భావించి ఆయన వెంట వస్తే ఇలా వేలాడదీసి తలకిందులుగా ఎటో వెళ్ళిపోతాడా? సరే, 11 గంటల తర్వాత ఆయన తిరిగి వచ్చారు. ఆ 11 గంటల వరకు బాబాగారు తలక్రిందులుగా వేలాడదీయబడే ఉన్నారు, వేలాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన వచ్చి చరచరా పైకి లాక్కుని బాగున్నావా అన్నారు. దాని బాబాగారు మనం ముందే చెప్పుకున్నట్టుగా చాలా బాగున్నానండి, నేను చాలా ఆనందాన్ని అనుభవించాను, నేను ఎంతటి ఆనందాన్ని అనుభవించానో చెప్పడానికి నేను పామరుణ్ణండి, నా దగ్గర మాటలు లేవు. ఇప్పుడు బాబాగారు చెప్పిన జవాబుకి గురువు ప్రసన్నుడయ్యాడు. ఇప్పుడు గురువుగారు బాబాగారిని ఆయన గురువుగారి చేతులతో బాబాగారి శరీరానంతా నిమిరి ఇప్పుడు తన వెంట తన ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. ఎలా తీసుకెళ్ళాడు అంటే, పక్షి కనుక తన పిల్లల్ని రెక్కల్లో ఒదిగి పట్టుకునేలాగా బాబాగారిని ఆయన గురువు ఒదిగి పెట్టుకొని తీసుకెళ్ళి తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. ఇక ఆశ్రమంలో గురువు ఎంత ప్రేమను చూపించాడంటే, అక్కడ బాబాగారు తన తల్లిదండ్రులను మర్చిపోయారట. జననీ జనకుల వాత్సల్యం తొలగిపోయింది. మాయా, మోహం, మమకారాది శృంఖలాలు ఇవన్నీ విడిపోయాయి. నా గురువు అంతటి ప్రేమను కురిపించారు. ఆయన ఆ గురువు గురించి చెప్తూ ఉంటే ఆయన హృదయం ప్రేమతో ఉప్పొంగిపోతూ చెప్పారట బాబాగారి కథంతా. ప్రవృత్తి మార్గంలో అంటే పరమార్థ మార్గంలో అడ్డంకు అయినటువంటి ప్రవృత్తి, నేను శరీరం అనే భావన
తొలగిపోయింది. ఏవైతే అడ్డంకులు ఉన్నాయో, అంటే ఈ ప్రపంచ బంధనాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా వాటంతటా అవే విడిపోయాయి. నేను అవలీలగా అక్కడ నేను ముక్తిని పొందాను. గురువుని బాబాగారు ప్రేమించారు, గురువుగారు బాబాగారిని ప్రేమించారు. బాబాగారికి అనిపించదట తన గురువు కంఠాన్ని గట్టిగా పెనవేసుకొని ఆ గురువు కళ్ళల్లోనే ఉండిపోవాలి అనిపించదట. తను ఎప్పుడు గురువు కళ్ళల్లో ఉంటాడు? గురువు వైపు తను చూస్తూనే ఉంటే కదా. అలా అలా బాబాగారు తమ గురువు గారిని ఆయన ధ్యానిస్తూ ఉండేవాళ్ళు. గురువు ఆకారం గనక, గురువు రూపం గనక తన కళ్ళల్లో లేకపోతే అసలు ఇవి కళ్ళే కావు, ఒట్టి మాంసపు గోళాలండి. అటువంటి మాంసపు గోళాలు లేకపోయినా పర్వాలేదు. అంటే ఏమని? కళ్ళల్లో గురువు రూపం మాత్రమే ఉండాలి. అటు కనుక గురువు రూపం లేకపోతే అవి మాంసపు గోళాలే. అటువంటి మాంసపు గోళాలైన కళ్ళు ఉండడం కన్నా అవి లేకపోయినా పర్వాలేదు. ఇంతటి నిష్ఠ గురువు పట్ల ఉండాలి. అందుకే గురు మార్గంలో గురువు పట్ల నిష్ఠయే ప్రమాణం, గురు కృపయే సాధనం అంటుంది సచ్చరిత్ర. ఎంత నిష్ఠ లేకపోతే 11 గంటల పాటుగా తల క్రిందులుగా విరాలాడదీయబడి ఉన్నప్పటికీ గురువు పట్ల ఇంత నిష్ఠ ఉంది, గురువు పట్ల అంత ప్రేమ ఉంది. ఇది గురుకృపకి అర్హతను ఇచ్చేది, ఆయన అనుగ్రహానికి మనకు పాత్రతను ఇచ్చేది. ఇక అప్పటి నుంచి బాబాగారిని ఆయన గురువుగారు బాగా సేవలో నియమించి ఆయనకి జ్ఞానాన్ని అందించారు. ఇక అప్పటి నుంచి ఈ జ్ఞానాన్ని నేను వెతుక్కునే అవసరం లేకుండా పోయింది. అర్థాలన్నీ వాటంతటా స్వయంగా ప్రకటమై నాకు అవలీలుగా అర్థమయ్యాయి. అలా నాకు అచిరకాలంలోనే జ్ఞానం నా చేతికి అందింది. గురుకృప కారణంగా శోధన అక్కడికక్కడే ముగిసిపోయింది. అంటే గురుకృపతో మాత్రమే సాధ్యమైంది భగవత్ అన్వేషణ. కాబట్టి గురుకృప ఉంటేనే భగవత్ సాక్షాత్కారం అయిందని బాబాగారు తెలియచేస్తున్నారు వారి అనుభవాన్ని. కాబట్టి ఇక్కడ మనం ముందు చెప్తున్నాం, వీళ్ళు శ్రద్ధగా అటు ఇటు తిరుగుతున్నారు, భగవంతుడి గురించి మాట్లాడుకుంటూ తిరుగుతున్నారు. ఎప్పుడైతే భగవంతుడి గురించి ఆలోచిస్తూ భగవత్ ప్రయత్నం చేస్తుంటామో అది ఆ సాధకుల్లో ఉండే శ్రద్ధను చూపిస్తూ ఉంది. ఆ శ్రద్ధను గమనించి సాక్షాత్తు భగవంతుడే గురువు రూపంలో ఆయనే వచ్చాడు ఈ నలుగురి వద్దకు, ఆయన ఎదురొచ్చారు, ఆయనే పలకరించాడు. అయ్యా మీరు శ్రద్ధగా తిరుగుతున్నారు, కానీ దీనికి ఒక మార్గదర్శకుడు కావాలి. అరణ్యం ఇది, ఇక్కడ చెట్లు ఎత్తుగా ఉన్నాయి, దట్టంగా ఉంటాయి. ఎంత దట్టంగా ఉన్నాయి? మనం ముందే చెప్పుకున్నట్టుగా సూర్యకిరణాలు కూడా ప్రవేశించలేనంతగా దట్టంగా ఉన్నాయి. ఏంటి చెట్లు అంటే అహంకారం, నేను అనే అహంకారం ఈ మనసు అనే అరణ్యంలో ఎత్తుగా ఎదిగిపోయింది, దట్టంగా వ్యాపించిపోయింది. ఇక్కడ గురువు బోధ అనే సూర్యకిరణాలు కూడా ప్రవేశించలేవు. అంతగా మనసు అనే అరణ్యంలో ఈ అహంకారం అనే చెట్లు వృక్షాలు ఎదిగిపోయే ఎత్తుగా దట్టంగా ఉన్నాయి. ఇక లోపల ఉండే గడ్డి ఎదిగిపోయింది. ఆ గడ్డి ఏంటంటే మమకారం అనే గడ్డి బాగా ఎత్తుగా పెరిగిపోయింది. ఇందులో అసలు మన ముందు వాళ్ళు ఏ మార్గంలో వాళ్ళు పయనించి, అంటే ఏ మార్గాన్ని వాళ్ళు ఆశ్రయించి భగవత్ సాక్షాత్కారం చేసుకున్నారో, ఎంతమంది మన సద్గురు బాబా గారి కృపను పొందగలిగారో, అటువంటి వాళ్ళు ఏ మార్గంలో నడిచారో, అప్పటి మాల్సాపతి గారు, దీక్షిత్ గారు, రాధాకృష్ణమాయ్, రేగే లాంటి వాళ్ళందరూ అక్కడి నుంచి ప్రారంభమై, మేఘశ్రావుడు లాంటి వాళ్ళతో ప్రారంభమై నిన్న మొన్నటి మన కీర్తిశేషులు ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు లాంటి పెద్దల వరకు వాళ్ళు ఏ మార్గంలో నడిచారో అది మనకు ఇప్పుడు కనపడడం లేదు. ఎందుకు కనపడడం లేదు అని అంటే, ఇదిగో నేను అనే వృక్షం ఉంది, నాది అనే నేను అనే వృక్షం అని ఉంది, నాది అనేటువంటి గడ్డి, అహంకారం అనే వృక్షాలు, మమకారం అనే గడ్డి మనసు అనే అరణ్యంలో బాగా చిక్కగా దట్టంగా ఎదిగిపోయినాయి. కాబట్టి మార్గం కనబడడం లేదు. కాబట్టి ఏం చేసినా ఎక్కడున్నావా అని అంటే, ఎక్కడైతే మన ప్రయాణం ప్రారంభించామో అక్కడే ఉంటూ ఉన్నాం. అందుకే శ్రద్ధగా తిరుగుతున్నావు సుమా, దీనికి ఒక మార్గదర్శకుడు కావాలి నీకు. పోనీ గురువు లభించాడంటే వెంటనే నీకు మార్గం సుగమం అయిపోదు.
ఆ గురువు పరీక్షలు పెడతాడు. ఆ గురువు పరీక్షలు నువ్వు వాటిని ఎదుర్కోవటానికి నీకు కొంచెం ధైర్యం కావాలి. కాబట్టి కొంచెం ధైర్యం వహించండి, ఓర్పు వహించాలన్నాడు. ముందు మళ్ళీ కొద్దిగా ఓర్పు కావాలి. గురువు వస్తాడు, గురువు వచ్చి నీకు మార్గదర్శకత్వం చేస్తాడు. అప్పటి వరకు ఎటుబావులో తెలియకుండా ఇష్టానుసారం తిరగొద్దు, వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి తిరగొద్దు. ఆ సద్గురువే వస్తాడు, భగవంతుడే సద్గురువుగా నిన్ను పిలిపించుకుంటాడు. అప్పటి వరకు కాస్త ఓర్పు వహించు. సరే, గురువు లభించాక ఆయన చెప్పే ఆజ్ఞలు కనుక పాటించేటప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతాయి నువ్వు భావించవచ్చు. వాటిని ఎదుర్కోవడానికి, ఆ పరీక్షలు ఎదుర్కోవడానికి నీకు కాస్త ధైర్యం కావాలి. కాబట్టి రెండోసారి కాస్త ధైర్యం వహించండి అని బాబాగారి గురువు చెప్పడం జరిగింది. అంటే బాబాగారు మనకే చెప్తున్నారు. కాబట్టి కాస్త శ్రద్ధగా ప్రయత్నించండి, కాస్త ఓర్పుగా ఉండండి. ధైర్యం కూడా మీకు అవసరం. ధైర్యంతో కూడిన ఓర్పే సహనం. కాబట్టి శ్రద్ధ, సహనం ఈ రెండు అవసరం సుమా అని తెలియజేస్తున్నారు. తర్వాత ఇక్కడ గురువు బాబాగారిని తల క్రిందులుగా వేలాడదీశారు. దాని అర్థం ఏంటంటే పరిస్థితులు అన్నీ మనం అనుకున్నట్టుగా సాగవు. మనం బాబాగారిని ఆశ్రయించున్నాం, ఎన్ని కష్టాలు రాలేదు, పోలేదు. ఉదాహరణకి కరోనా వచ్చింది, ఊహించామా? ఎంతగా మనం భయపడిపోయాం. చివరికి భగవంతుడే కరోనాను తీసుకొచ్చాడు, చివరికి ఆయన దాన్ని తొలగించారు. అదే ఎవరైతే బావిలో తలక్రిందులుగా వేలాడ తీశారో మళ్ళీ వాళ్ళే పైకి చెరచెరా లాక్కోక తప్పదు. కాబట్టి ఎవరి వల్ల అయితే మనకు కష్టం వచ్చింది అనుకుంటున్నామో, కష్టం అంటే మన కర్మఫలాన్ని అనుభవిస్తామంతే. అలా మన కర్మఫలాన్ని మన చేత అనుభవింప చేయటమే మన దృష్టిలో కష్టం. కానీ బాబాగారి దృష్టిలో అది మనకు శ్రేయస్కరం. ఎందుకంటే చేసుకున్న కర్మఫలం అనుభవించందే పోదు. నా భుక్తం క్షీయతే కర్మ. కానీ కర్మని మనం అనుభవించే తీరాలి. గురువే చేస్తారంటే ఆ కర్మఫలం యొక్క తీవ్రతను తగ్గించి ఆ కర్మఫలాన్ని మన చేత ఆయన అనుభవింపచేస్తారు. ఈ అనుభవించే ప్రక్రియలో భాగంగా కాస్త ఓర్పహించాలి, కాస్త ధైర్యంగా కూడా మనం ఉండాలి. మరి బాబాగారు చెప్పారు, మరి 11 గంటల పాటు వేలాడదీస్తే ఎలా ఉన్నామంటే నేను చాలా బాగున్నానండి, నేను చాలా ఆనందాన్ని అనుభవించాను అన్నాడు. అంటే గురువు పెట్టే పరీక్షల్లో మనకు నిష్ఠ ఉండాలి తప్ప, చూడు ఇన్ని కష్టాలు వస్తే బాబాగారు మనకేం చేయలేదే అన్న ఒక నిస్పృహ, నిరాశ రాకూడదు. ఆయన పట్ల మనకుండే శ్రద్ధ కానీ నిష్ఠ కానీ సడలకూడదు. ఇంకా అటువంటి సమయంలో ఇంకా కాస్త గట్టిగా మనం బాబాగారి చరణాలు పట్టుకునేలాగా మన నిష్ఠ ఉండాలి. అలా గురువు బాబాగారు చేసినటువంటి ఈ చిన్న పరీక్ష ఇది. మన గురువు కూడా మనకు పరీక్షలు పెడుతూనే ఉన్నారు. సో మనం ఊహించని సమస్యలు ఎదురవుతాయి, మనం అనుకోనివి జరుగుతుంటాయి, మనం అనుకున్నవి జరగవు. ఇట్లాంటి సమయాల్లో ఏంటి ఇలా జరిగింది అని భయపడిపోకుండా, పడిపోకుండా ఆయన పట్ల మనం శ్రద్ధతో, నిష్ఠతో, కాస్త సహనంతో ఉండాలని ఈ బాబాగారి అనుభవం తెలుపుతూ ఉంది. అలాగే ఆయన కృపణగా మనం పొందగలిగామా? ఇంకేం లేదు గురుమార్గంలో. గురుకృప ఒక్కటే సాధనం. చూడండి అంబేద్కర్ని మనకి 26వ అధ్యాయంలో ఆయన అంటే తలకిందులు అవుతాయి పరిస్థితులు అని చెప్తున్నారు. ఎలా అయినాయంటే అంబేద్కర్కి ఆయన ఒక ఉద్యోగి, జీవితం సాఫీగా సాగుతుంది, ఉద్యోగం పోయింది, పోయి వ్యాపారం చేద్దాం అనుకున్నాడు, వ్యాపారం చేశాడు, అందులో నష్టాలు వస్తున్నాయి, వ్యాపారం చేస్తూనే ఉన్నాడు, నష్టాలు వస్తూనే ఉన్నాయి, ఉన్న రాబడి లేదు, ఖర్చులు పెరుగుతున్నాయి, ఇంకా ఇల్లు కూడా జరగని పరిస్థితి వచ్చేసింది, భయంకరమైన దారిద్ర్యాన్ని అనుభవించాడు. ప్రతి ఏటా బాబాగారు వద్దకు వెళ్తున్నారు, బాబాగారికి మనవి చేసుకుంటున్నాడు తన కష్టాన్నంతా, ఈ దారిద్ర్యాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాడు. 7 సంవత్సరాలు గడిచాయి, ఇతడు దారిద్ర్యాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. చివరికి దాన్ని భరించలేక భార్యతో సహా షిరిడీకి వచ్చేసి షిరిడీలోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు ఆయన. అక్కడ బావి ఉండింది, జనసంచారం తగ్గాక ఆ బావిలో దుమికి ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాడు. ఆ బండి ఒకటే బావి దగ్గర బండి మీద కూర్చొని ఉన్నాడు, జనసంచారం తగ్గేంత వరకు ఆయన వేచి ఉండడానికి కోసంగా. ఆ సమయంలో శ్రవణ్ బేన్ నాయక్ ద్వారా ఒక గ్రంథం
అక్కలకోట స్వామి గారి గ్రంథాన్ని అంబేద్కర్ తీసుకోవడం, పుస్తకాన్ని తెరవటం, అందులో ఒక భక్తుడి అనుభవం ఉంది. ఆ భక్తుడు కూడా వ్యాధిని భరించలేక చూసి 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 విసిగిపోయి చివరికి ఆయన కూడా బావిలో దుమికాడు ఆత్మహత్య చేసుకుందామని. అప్పుడు అక్కలకోట మహారాజు గారు వచ్చి అతన్ని బయటకు తీశాడు. తీసి చూడు, ఈ కర్మని కాస్త భరించు, కాస్త ఓర్పుతో దీన్ని భరించు, దీన్ని భరించకపోతే, కర్మని కనుక నువ్వు అనుభవించకపోతే కర్మ తొలగిపోదు, ఆత్మహత్య ఇంకా మహాపాతకం, ఇంకా ఇది నా పాప ఫలాన్ని పెంచుతుంది సుమా, కాబట్టి కాస్త దీన్ని నువ్వు నిగ్రహించుకో, కాస్త దీన్ని అనుభవించు అని చెప్పారు ఆయన. అదే మాట ఈయనకు కూడా వర్తిస్తుంది కదా. నువ్వు ఆత్మహత్య చేసుకోబోతున్నావు, ఇప్పటిదాకా నీ కర్మఫలాన్ని అనుభవింప చేస్తూ ఉన్నారు బాబా. ఆత్మహత్య చేసుకుంటే అదే నివారణ కాదు. ఆత్మహత్య మహాఘోరం, మహాపాతకం, మహాపాపం అని తనకే చెప్పాడు బాబా అనిపించి అప్పుడు ఆత్మహత్యను మానుకున్నాడు, జ్యోతిష్యాన్ని నేర్చుకున్నాడు, తిరిగి తన జీవితంలో చక్కగా స్థిరపడ్డాడు. అటువంటి అనూహ్యమైన పరిస్థితులు వస్తాయి. మన కర్మఫలాన్ని మన చేత అనుభవింప చేస్తారు సద్గురు. అలా మన పరిస్థితులు తలకిందులు అవుతాయి సుమా. సునామీ వచ్చింది, అది ఊహించలేదు ఎవరు. ముందే అనుకున్నట్టు కరోనా వచ్చింది, ఎవరు ఊహించలేదు. ఎలా వచ్చిందో సమస్య అలాగే తొలగిపోతుంది. కాబట్టి ఆయన బాబాగారు తెలియకుండా మనకే సమస్య రాదు. వచ్చిన తర్వాత మనల్ని ఆయన విడిచిపెట్టరు, తిరిగి ఆ సమస్య పరిష్కరించి దాని నుంచి మనల్ని ఆయన బయటకు తీసుకొస్తారు. అప్పటి వరకు ఆయన పట్ల ఉన్న శ్రద్ధ, నిష్టను మనం కోల్పోకుండా అత్యంత సహనాన్ని బాబాగారికి మనం సమర్పించుకోవాలి. ఇది ఈ బాబాగారి గురువు వారిని బావిలో తలకిందులుగా ప్రేరాడ తీశారు అన్న చర్యలోని ఒక విశిష్టత. ఇది మనం చెప్పుకున్నటువంటి అందులోని అంతరార్థం. ఇక తర్వాతి వీడియోలో ఇంకో సత్సంగంలో ఇంకొక చర్యను మనం దర్శించుకుందాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. అందరికీ నమస్కారం అండి. శ్రీ సాయిబాబా.